జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తడాకా చూపించబోతున్నాడా? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా పాతబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జూబ్లీహిల్స్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తడాకా చూపించబోతున్నాడని, ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తడాకా చూపించబోతున్నాడంటే ఎలా? ఇప్పటి వరకు ప్రచారం జరిగినటువంటి తీరు ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా రంగంలో దిగాడు. రంగంలో దిగిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంటుంది, అసలు సీఎం లాంటి వ్యక్తే ఉప ఎన్నికల ప్రచారాన్ని రావడం ఏంటి, ఆయన క్షేత్రస్థాయికి రావడం ఏంటి అని చెప్పి ఇప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. అసలు ఏం ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు? కాంగ్రెస్ పార్టీలో మంత్రులకే ఒకరి మీద ఒకరికి సమన్వయం లేదు, ఒకరికి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని సీఎం నుంచి తీసేయచ్చు, హైడ్రా లాంటివి పెట్టి మీ ఇళ్ల మీదకి వచ్చి కూల్చేస్తారు, తర్వాత నవీన్ యాదవ్ని కనుక గెలిపిస్తే మీ ఇళ్లకు వచ్చి దొమ్మీలు చేస్తారు, అతను రౌడీ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఇలాంటివన్నీ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న అక్కడికి వెళ్ళారు, బస్తీల్లోకి వెళ్ళారు. బస్తీల్లోకి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం మారింది అనేది బీఆర్ఎస్ పార్టీకి అర్థమవుతుంది. వెళ్ళి ఎలాంటి గేమ్ ప్లే చేశాడు రేవంత్ రెడ్డి గారు అని అంటే, అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరిది, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యవహారం ఏంటి అనే దాని మీద క్లియర్గా మాట్లాడారు. బిర్లా రంగా, ఈ బిర్లా రంగాన్ని మీకు కావాలా, లేదా పేదోడి పట్ల నేను అంకిత భావంతో పనిచేస్తాను, నేను కావాలా అని డైరెక్ట్ గా ప్రశ్న ఇచ్చారు. టౌన్ హాల్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేశారు రేవంత్ రెడ్డి గారు బస్తీల్లో. బిర్లా రంగా ఎవరు? కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారు, మీ సంపదనంతా దోచుకొని పోయారు, ఇది అర్థం చేసుకోండి అని చెప్తూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉన్నది అందరికీ తెలుసు, మాకు కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అయినంత మాత్రాన మా మధ్యలో ఏమి కుట్రలో కుతంత్రాలు ఏమి ఉండవు, కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉండే కుట్రలు ఏంటి మీకు తెలుసు కదా అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. ఏంటి, కేటీఆర్ ఏంటి, హరీష్ ఏంటి, కవిత ఏంటి, అసలు ఆ పార్టీ ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తులో ఉంటుందా, ఉండే అవకాశం లేదు, ఆల్రెడీ బీజేపీతో టైఅప్ అయిపోయింది ఆ పార్టీ. కవితనేమో కొత్త పార్టీ పెట్టుకోవడానికి ఆమెమో ప్రచారానికి వెళ్ళింది, ఆ నిజామాబాద్ నుంచి పర్యటనకి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసుకొని కొత్త పార్టీ పెట్టుకోవడానికి ఆమె వెళ్ళింది. కేటీఆర్ ఏమో ఆయన కేసీఆర్ ఉన్నంతకాలం ఈయనకేమో ఏమి ఉండదు, కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనించడానికి సిద్ధమయ్యారు, ఆ విషయం అందరికీ తెలుసు, హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, ఇలాంటి వల్ల మీరు నమ్మేది అని చెప్పి ఆయన ప్రచారం మొదలుపెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లే, కానీ అక్కడ దోపిడీలు దుమ్మిదారులు ఉన్నారు అనేటువంటి ప్రచారాన్ని ఇప్పుడు మొదలుపెట్టారు. అలాగే నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటున్నారు. మరి రౌడీ షీటర్ కన్నా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు తెలంగాణ సమాజాన్ని దోచుకుంది, ఇలాంటి ప్రచారాన్ని మొదలుపెట్టి ఇంటింటికి ఆయన ఒక బ్లూ ప్రింట్ రెడీ చేశాడు. ఏంటి ఆ బ్లూ ప్రింట్ అంటే, ప్రతి 100 ఓట్లకి ఒక ఎమ్మెల్యే, ప్రతి 100 ఓట్లకి ఒక ఎమ్మెల్యే, మళ్ళీ అలాంటి ఒక 10 మంది మీద ఒక మంత్రి, ఇలా మొత్తం క్షేత్రస్థాయిలో రేపు రాబోయేటువంటి ఎలక్షనీరింగ్ చేయడానికి ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో జూబ్లీహిల్స్ లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటారు. ప్రతి 100 మందికి ఒకళ్ళు 100 మందిని 100 మంది ఓటర్స్ ఉంటే ఆ 100 మంది మానిటరింగ్ ఒక ఎమ్మెల్యేకి అప్పచెప్పాడు. వాళ్ళ మీద మళ్ళీ మంత్రులను అప్పచెప్పారు, మంత్రుల మీద మళ్ళీ పిసిసి కార్యవర్గం ఉంటుంది, వాళ్ళు అప్పచెప్పారు, ఎమ్మెల్సీని అందరు నమ్మన్నారు, ఎమ్మెల్యేలు నమ్మన్నారు, మినిస్టర్స్ నమ్మన్నారు, నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి వాళ్ళందరూ నమ్మన్నారు. సో దాంతో ఇప్పుడు సీన్ మారిపోయింది గ్రౌండ్ లెవెల్లో. నిన్న మొన్నటి వరకు ఒక సీన్ ఉంటే ఇప్పుడు ఇంకో సీన్ ఉంది. ఎందుకు కేకే సర్వే బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిలో మార్పు మొదలైందంటారా? కేకే సర్వే వచ్చింది నిన్న, కానీ రేవంత్ రెడ్డి గారు అంతకుముందే రంగంలో దిగారు. ఎందుకు వచ్చాననే దానికి కూడా రీజన్ చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడంటే, కేటీఆర్ అనవసరంగా నా గురించి రెచ్చగొట్టుతో మాట్లాడాడు, ఇది రెఫరెండం కింద తీసుకోవాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అని చెప్పేసి అన్నాడు ఆయన. సో అప్పుడు రెఫరెండం కింద తీసుకోవాలి, ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అని చెప్పి అన్నాడు కాబట్టి నేను వచ్చాను, రావాల్సి వచ్చింది అని చెప్పాడు. దానికి కూడా రీజన్ చెప్పాడు. సో ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ బలం ఎంత?
అని అంటే 2024 ఎన్నికల్లో 0, 2024 ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఎంపీ స్థానాలు 0 కదా. ఇప్పుడు ఆ రోజు వచ్చిన పర్సెంటేజ్ అంతా 18. మరి 18% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. ఎలా విజయం సాధిస్తుంది, ఎలా సాధ్యం అంటే ఈ 16 నెలల్లో వాళ్ళు ఏం చేశారని ఓటేస్తారు మీరు. ఈ 16 నెలల్లో వాళ్ళు ఏం చేయలేదు కదా. ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు. మీ పట్ల మీ సమస్యలని చెప్పాల్సిన వేదిక ఏంటి? అసెంబ్లీకి రావట్లేదు ఆయన. అలాంటి వాళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి? ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేసారు, 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి లేరు కదా. కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారా లేకపోతే ఎక్కడికైనా రాని, ముందు అయితే బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టారు కదా. ఇంకొక వైపు వాళ్ళ కుటుంబ పార్టీ అది. ఆ కుటుంబంలోనే ఇప్పుడు 4 రకాలుగా ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళని నమ్మితే మీకు వచ్చే ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ వీలున్నంత వరకు పథకాలను అమలు చేస్తుంది. మిగిలినటువంటి ఏదన్నా పథకాలను అమలు చేయాల్సి ఉంటే రాబోయేటువంటి రోజుల్లో 3 సంవత్సరాలు ఉంది, ఇంకా ఈ 3 సంవత్సరాలు అమలు చేస్తాము, మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మండి, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని చెప్పి ఆయన మొదలుపెట్టాడు ప్రచారం వినూత్నంగా. ఇప్పటి వరకు ఏంటి, సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇతర వేదికల మీద కానీ వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేశారు. హైడ్రా వచ్చేస్తుంది, మీ వీళ్ళని కూల్చేస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసలు హోదా లేదు, అర్హత లేదు, ఆయన ఎంతో కాలం ఉన్నాడు, దిగిపోతాడు, ఇలాంటివన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్లోనే చెప్పారు, సీఎం కాగానే, ఆట నేను మొదలు పెట్టను, అవతల కూడా ఆట మొదలు పెడితే నేను ముగిస్తా, ఆట ముగింపు నేను బలుగుతా అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఉప ఎన్నికలకి జనరల్గా ముఖ్యమంత్రులు రారు, కానీ ఎందుకు రావాల్సి వచ్చింది, దీన్ని రెఫరెండంగా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళు సాయశక్తిలో దాన్ని ఎట్టోకట్ట సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఫోకస్ చేశారు, ముఖ్యమంత్రిని ఫోకస్ చేశారు, పరిపాలన ఫోకస్ చేశారు. కాబట్టి రెఫరెండంగా తీసుకున్నాడు కాబట్టి వచ్చి ప్రచారం చేసి సీన్ మొత్తం మార్చేసాడు, బ్లూ ప్రింట్ తయారు చేసి సీన్ మొత్తం మార్చేసాడు. సో దీంతో అసలు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత విజయం అనేది లేదు కదా బీఆర్ఎస్ పార్టీకి. మరి ఈ విజయం వస్తుందా? 0 నుంచి ఒక్కసారిగా వాళ్ళు విన్నింగ్ స్టేజ్ లోకి వచ్చే అవకాశం ఉందా అని అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. ముస్లిం ఓట్ బ్యాంక్ ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీ చేయమంటున్నాడు. ప్లస్ ముస్లిం పెద్దలు నేషనల్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో అది ఆదేశాలు జారీ చేస్తుంది, ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి. ముస్లిం పెద్దలు ఫత్వా ఎవరికి ఇస్తారు? రేపు శుక్రవారం రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏమని చెప్పి ఇస్తారు. ముస్లిం పెద్దలను అనుసరించి వాళ్ళ ఓట్లు ఉంటాయి. సో డిసైడ్ ఫ్యాక్టర్ అది. అలాగే సామాజిక వర్గాల ఈక్వేషన్ ప్రకారం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కేకే సర్వే అంటే కేకే సర్వే ఏం చెప్తాడు, రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను ఇచ్చింది నవంబర్ 1వ తారీఖున, నవంబర్ 11వ తారీఖు పోలింగ్, 10 రోజులు గ్యాప్ ఉంది, 10 రోజుల్లో సీన్ మారిపోయింది అని చెప్తాడు. ఆయన ఆల్రెడీ ముందే చెప్పాడు కదా, ఈ 10 రోజుల్లో సీన్ కూడా మారచ్చు. అదే సేఫ్ సైడ్ గేమ్ కాబట్టి అలా ఉంటుంది. కాబట్టి సర్వేలు కను గ్రౌండ్ లెవెల్లో ఉండేదానికి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి ఒకసారిగా విజయాన్ని అందుకుంటుందా అని అంటే రేవంత్ రెడ్డి గారు రచించిన బ్లూ ప్రింట్ని కనుక అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ బహుశా అంత ఈజీ కాదు బీఆర్ఎస్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.